కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మల్కాపూర్ చింతకుంట పరిధిలో జర్నలిస్టులకు కేటాయించిన నివేశన స్థలాల్లో కొందరు కబ్జాదారులు కన్నేశారు. విషయం తెలుసుకున్న జర్నలిస్టులు హుటాహుటిన స్థలాలకు చేరుకొని ఆందోళన చేపట్టారు. రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకొని కబ్జా చేసేందుకు యత్నించిన వారి హద్దుల్ని తొలగించారు. అనంతరం కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి అంటూ కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సుమారు 118 మంది జర్నలిస్టులకు నివేశన స్థలాల్ని అందించగా అవి కబ్జాకు గురి కావడంతో జర్నలిస్టులు తీవ్ర ఆందోళనకి గురవుతున్నారు. పలుమార్లు అధికారులు ప్రజా ప్రతినిధులకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్కాపూర్ పరిధిలోని 44, 45, 46, 50 నెంబర్ ప్లాట్లకు సంబంధించిన స్థలాల్లో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు హద్దులు చెరిపేసి కబ్జాకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న జర్నలిస్టులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ నివేశన స్థలాలు చేశారు. ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకి కేటాయించిన ఇండ్ల స్థలాలకు తక్షణమే ఎన్ఓసీ అందించి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని జిల్లా టీయూడబ్ల్యూజేఐ ఐజేయూ అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర మంత్రులు జిల్లా అధికారులు కాలయాపన చేయకుండా వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్టుల స్థలాలకు కబ్జాలకు గురి కాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీయూడబ్ల్యూజే ఐజేయూ అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్, కోశాధికారి గాజుల వెంకట్, షుకూర్, శైలేందర్, ఫోటో వీడియో జర్నలిస్టులు పాల్గొన్నారు. జర్నలిస్టులకు 2023 అక్టోబర్ నెలలో ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది. అప్పుడు ప్రభుత్వము ఎన్ఓసీ ఇవ్వకుండా నోటిఫికేషన్ ముందు, ఎన్నికల నోటిఫికేషన్ ముందు ఇళ్ల స్థలాలు కేటాయించి అప్పుడు అన్యాయం చేసిన ప్రభుత్వము ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తూ 2 సంవత్సరాల 3 మాసాల వరకు కూడా ఇప్పటి వరకు కూడా జర్నలిస్టులు వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్ఓసీ ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తున్నది. అదే వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఎంక్వైరీ చేసింది. ఎంక్వైరీ రిపోర్టు కూడా కలెక్టర్కి ఇవ్వాలని చెప్పింది. ఇప్పటి వరకు కూడా ఎంక్వైరీ రిపోర్ట్ కలెక్టర్ ఇవ్వలేదు. ఇచ్చిన స్థలాలను కూడా కొంతమంది భూ కబ్జాదారులు జర్నలిస్టుల స్థలాలను కబ్జా చేశారు. దాని మీద మేము జర్నలిస్టులు తీవ్ర ఆందోళన చెందినట్టు పరిస్థితి ఉన్నది. వెంటనే ప్రభుత్వం కలగజేసుకొని, మంత్రులు కలగజేసుకొని మాకు ఎన్ఓసీని ఇప్పించి జర్నలిస్టుల స్థలాలు యథావిధిగా కేటాయించాలని చెప్పి మేము కట్టుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ఎవరైతే కబ్జా చేసారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము జర్నలిస్టుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం.